అందరికీ నమస్తే. సో మొత్తానికి మేము షూటింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రొడక్షన్ అనేది మా అందరికీ ర్యాంప్ అయిపోయిన సీన్ అనమాట. ఫస్ట్లీ అందరం ఒంగోలు వెళ్ళిపోయాము. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వీ హ్యావ్ 7 days టు షూట్ జబర్జంగి. ప్రీ ప్రొడక్షన్లో రోజుకి 8 సీన్స్ అని షెడ్యూల్ చేసాం. అయితే ఆన్ టైం షూట్కి వచ్చేసరికి రోజు అలా కంప్లీట్ అయ్యేవి కాదు. వేరియస్ రీజన్స్ వల్ల కొన్ని డేలైట్ సీన్స్ నైట్ షిఫ్ట్ వెళ్ళి వచ్చేది. సో ఆ ట్రాన్సిషన్స్ అనేది ఆన్ సెట్ ప్రాపర్గా మార్చి స్క్రిప్టింగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆర్గానిక్ ఫ్లో కోసం. సో ఇది ఒక టెక్నిక్ ఫాలో అయ్యాం. సో రెండో టెక్నిక్ ఏంటంటే మేము మాకున్న ఒక టీంని 2 టీమ్స్గా స్ప్లిట్ చేసాం. సో మేము ఒకే రోజు మల్టీ లొకేషన్లో షూట్ చేయాలి. సో ఇందులో టీమ్ ఏ టీమ్ బి అనుకుంటే టీమ్ ఏ అనేది ప్రజెంట్ సీన్ని షూట్ చేస్తే టీమ్ బి అనేది నెక్స్ట్ జరిగే సీన్ లొకేషన్లో సెట్ వర్క్, ప్రాపర్టీస్ అండ్ యాక్టర్స్ రిహార్సల్స్ ఇవన్నీ చెక్ చేసేది అనమాట. సో ఇక్కడ షూట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అది మొత్తం రెడీ ఉండేది. సో ఈ విధంగా మేము టీమ్స్గా స్ప్లిట్ అయ్యి షూటింగ్ చేసాం అన్నమాట. సో మా కోఆర్డినేషన్ ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్. ఇప్పుడు సినిమాకి ఎప్పుడు ఏ పని అవసరం పడుతుందో తెలియదు, బికాస్ మేము 10 మంది మాత్రమే ఉన్నాం. సో సమ్టైమ్స్ యూ మైట్ బి అన్ యాక్టర్, సమ్టైమ్స్ యూ మైట్ బి కెమెరామ్యాన్, సమ్టైమ్స్ యూ మైట్ బి లైట్ మ్యాన్, సమ్టైమ్స్ యూ మైట్ బి కాస్ట్యూమర్. సో ఇలా ఏం చేసామంటే మేము ప్రాపర్గా ఏ అవసరం ఉన్నా మేము దానికి పని చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. సో మాకు సినిమా పెద్దది, దానికోసమే మేము అంతా వర్క్ చేసింది. సో ఈ విధంగా షూట్ని 7 daysలో అనుకున్నట్టు కంప్లీట్ అయిపోయింది. సో వీ వర్ లైక్ వెరీ హ్యాపీ. జబర్జంగి స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్.